పచ్చిమిర్చి ఆకుపచ్చ రంగులో, ఎండుమిర్చి ఎరుపు రంగులో ఉండటం చూసాం. కానీ పసుపు రంగులో ఎండు మిరపను చూసారా? ఏలూరు జిల్లా మరేడుబాక గ్రామానికి చెందిన రైతు కృష్ణ పసుపు రంగు మిర్చిని సాగు చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా ఎకరంలో సాగు చేయగా 20 నుండి 25 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఔషధ గుణాలు ఉన్న ఈ మిర్చి కొనుగోలుకు వ్యాపారులు పోటీ పడుతుండటంతో అధిక ధర పలుకుతోంది. పసుపు రంగు మిర్చి, దీన్ని మన దేశంలో పంజాబ్, దక్షిణ కాశ్మీర్లో ఈ రకాన్ని రైతులు ఎక్కువగా సాగు చేస్తారు. పసుపు రంగు మిరపను మెడిసిన్, కాస్మెటిక్స్ లో అధికంగా వాడుతుంటారు. అలాగే పచ్చళ్ల తయారీ, సాస్, సూప్, వంట రంగుల్లో కూడా వాడుతున్నారు. అందుకే మార్కెట్లో దీనికి డిమాండ్ ఎక్కువ. సాధారణంగా మిరపకాయలు ఆకుపచ్చ రంగులో ఉండి పండిన తరువాత ఎరుపు రంగుకు మారతాయి. ప్రస్తుతం పసుపు రంగులో ఉండే కొత్త రకం మిరప పిందెగా ఉన్నప్పుడు తెల్లగాను, పెరిగే దశలో నల్లగాను, పంట చేతికి వచ్చాక పచ్చగా రంగు మారుతుంది. ఈ రకాన్ని తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా పండిస్తున్నారు. సాధారణ మిర్చితో పోల్చితే అధిక ధరలు దక్కుతుండటంతో దీనిపై ఆసక్తి చూపుతున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం మరేడుబాక గ్రామానికి చెందిన రైతు రింగారెడ్డి కృష్ణ ఎకరంలో ప్రయోగాత్మకంగా ఎల్లో గోల్డ్ రకం మిరపను సాగు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పండించే వాణిజ్య పంటల్లో మిరపకు మంచి డిమాండ్ ఉంది. ప్రపంచం మొత్తం మీద మిరపలో 400 రకాలు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా తేజ, లావు, చపాటాలు, బాడిగా, కడ్డీ వంటి మిరప రకాలకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే 2 ఏళ్లుగా మిరపకు నల్లతామర పురుగు ఆశించి తీవ్ర నష్టం కలగజేస్తోంది. దిగుబడులు గణనీయంగా తగ్గి రైతులకు నష్టాలు మిగులుతున్నాయి. ఈ నేపథ్యంలో వారికి పసుపు రంగు మిర్చి ఒక వరంలా దొరికింది. ఈ రకం మిరపకు నల్లతామర పురుగు ఉధృతి పెద్దగా లేకపోవడం, దిగుబడి కూడా అధికంగా వస్తుండటం, అలాగే మార్కెట్లో కూడా అధిక ధర పలుకుతుండటంతో రైతు కృష్ణ ప్రయోగాత్మకంగా సాగు చేపట్టారు. ప్రస్తుతం దిగుబడులు వస్తున్నాయి. పాత రకాలతో పోల్చితే అధిక లాభాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నేను గత 10 సంవత్సరాల నుంచి మిర్చి సాగు చేస్తున్నా. సన్నాలు వేయటం మేము అవి రేటు అంతగా లేకపోవడం చూసి ఈ యూట్యూబ్లో ఈ పసుపు విత్తనాల గురించి చూశాను 2-3 సార్లు. ఆ కంపెనీ వారికి ఫోన్ చేసి, కంపెనీ వారు యూనివెజ్ కంపెనీ, అది నారింగా ఎల్లో గోల్డ్ మిర్చిని కొనుగోలు చేశాం. అక్కడ గింజలు వచ్చేసరికి 10 ప్యాకెట్లు 10,000. ఆ గింజలు తెచ్చి నారుమడి మీద పెట్టి 40 రోజుల తర్వాత ప్రధాన పొలంలో నాటడం జరిగింది. ఈ ప్రధాన పొలం నాటేటప్పుడు ముందుగా ఈ నారుకుళ్ళు ఇట్లా వస్తుందని చెప్పేసి కింద భూమిలో గులకలేయటం, తర్వాత ఈ రెడామిల్ గోల్డ్ పట్టేసి ప్రధాన పొలంలో నాటాం. నాటిన 90 రోజులు నుంచి కాపు రావడం జరిగింది. ముందుగా కాపుకు వచ్చినప్పుడు కాన్ఫిడార్ కానీ, సూపర్ కాన్ఫిడార్ కానీ, దీనికి ఎక్కువ తెగుళ్ళు వస్తాయి. అగ్రోమిన్ మ్యాక్స్ కానీ, తర్వాత కస్టోడియా, నాటివ్, అమిస్టర్ అలాంటి మందులు స్ప్రే చేసి ప్రధాన పొలంలో పూతకొచ్చేసరికి ఈ ముందు ఈ కాయ వైట్గా వస్తుంది, తెల్లమిర్చిలాగా వస్తుంది. తర్వాత తెల్లమిర్చి వచ్చిన 15-20 రోజుల తర్వాత బ్లాక్గా మారి, బ్లాక్ వచ్చిన 5 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత ఎల్లోగా రావడం జరిగింది. ఇప్పుడు ప్రధాన పొలంలో మేము 4-5 క్వింటాల మిరపకాయలు కొయ్యడం జరిగింది. అంతకుముందు సంవత్సరం ఒక 2020లో చూసేది. దీన్ని చూసినప్పుడు మార్కెట్ గుంటూరులో కానీ, ఆ పైన మార్కెట్ హుబ్లీ మార్కెట్లో కానీ ₹1,00,000 పలికింది. 2021లో 64,000 అమ్మింది. 2022లో 40,000 అమ్మింది. ప్రస్తుతం ఇప్పుడు 25,000గా కొనసాగుతుంది. కానీ వాళ్ళు చెప్పిన ప్రకారం 20 క్వింటాలు అన్నారు, కానీ 25 క్వింటాలు 30 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. ఇది కొంచెం బెట్ట పరిస్థితుల వల్ల కొంచెం ఒక 2-3 క్వింటాలు దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ఇది ఎకరానికి 8,000 మొక్క నాటడం జరిగింది. ఈ 8,000 మొక్క నాటే ముందు మనం దుక్కిలో డిఏపి కానీ, పొటాష్ కానీ, యూరియా కలిపి 3 కట్టలు వేయడం జరిగింది. ఇప్పుడు ప్రధాన పొలంలో 8,000 మొక్కలు వేసేటప్పుడు ఒక 5,000 వేయడానికి ఖర్చు వస్తుంది. తర్వాత పెద్దయ్యి పెరిగి కాయలు పండాక ఒక క్వింటాకు వచ్చేసి 3,000 కొయ్యడం జరిగింది. అదే మనం ఇంతకుముందు వేసే సన్నాలు అయితే ఒక 5,000, 6,000 అవుతుంది. కానీ ఇప్పుడు ఈ ఎల్లో మిర్చి కొయ్యడానికి కూడా సులువుగా ఉంది. ఇంతకుముందు మార్కెట్లలో ఇది అధిక ధరకు పలకటం వల్ల చూసి నేను సాగు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కొంచెం వర్షం వల్ల ఇబ్బంది అయ్యి ఒక 2-3 క్వింటాలు దిగుబడి తగ్గే అవకాశం ఉంది. లేకపోతే 25 క్వింటాల దాకా వస్తుంది అనుకుంటున్నా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్లో అయితే 25,000. ఇంతకుముందు అన్నీ కలిపి పెట్టుబడి చూసుకుంటే 1,50,000 దాకా పెట్టుబడి అవుతుంది. ఒక 50,000 కోత కూలి అవుతుంది. మొత్తం ఒక 2 లక్షలు.
ఇప్పుడు 20 క్వింటాలు పండినా సరే ఒక 25,000 లెక్క చూసుకున్న 5 లక్షలు వస్తుంది. ఈ 2 లక్షలు పోయినా 3 లక్షలు మిగిలే అవకాశం ఉంది ఈ ఎల్లో మిర్చి చేయడం ద్వారా. ఈ సన్న మిరపకాయలు అందరూ పండించడం వల్ల కొంచెం రేట్ తక్కువ ఉండటం వల్ల ఈ పసుపు మిరపకాయలు అనుకో అక్కడక్కడ ఎవరు దూరంగా పండిస్తారు కాబట్టి దీనికి అధిక డిమాండ్ ఉందని చెప్పేసి మేము వేయటం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ సన్న మిరపకాయలతో పోలిస్తే ఈ పంట ఇప్పుడు 20 క్వింటాలు 25 క్వింటాల దాకా వచ్చే అవకాశం ఉంది దిగుబడి. ఇప్పుడు మనకి పండే తేజ మిరపకాయలు కానీ నెంబర్ 5 మిరపకాయలు కానీ తర్వాత ఈ బాడికలు కానీ మన దేశీయ అవసరాల కోసం, తర్వాత ఈ పెయింట్ కోసం, తర్వాత ఈ ఆయిల్ తీయటం కోసం ఉపయోగిస్తారు. అదే ఈ ఎల్లో మిరపకాయలు అయితే మెడిసిన్స్ కానీ కాస్మెటిక్స్ కానీ ఉపయోగిస్తారని యూనివెజ్ కంపెనీ వారు మాకు చెప్పడం జరిగింది. ఈ మెడిసిన్స్కి తర్వాత ఈ కాస్మెటిక్స్కి రేరుగా ఉపయోగించడం వల్ల ఈ మిర్చికి అధిక డిమాండ్ ఉంటుందని చెప్పేసి మేము వేయడం జరిగింది. ఇప్పుడు ఈ నారింగ ఎల్లో గోల్డ్ మిర్చిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇంతకుముందు మనం వేసే ఇప్పుడు ఈ తేజ రకాలు కానీ ఈ నెంబర్ 5 రకాలు కానీ ఈ కడ్డీ బాడిగా తర్వాత ఈ 6-3 రకాలు కానీ తర్వాత 444 రకాలు కానీ ఈ 3-4 సంవత్సరాలు బట్టి విపరీతమైన ఎర్రనల్లి తామర పురుగుల వల్ల డ్యామేజ్ అయిపోయే తోటలన్నీ అసలు కాయట్ల. అదే ఇప్పుడు ఈ నారింగ ఎల్లో గోల్డ్ పసుపు మిరపకాయల్లో నల్లి ప్రభావం కానీ తామర పురుగు ప్రభావం కానీ అసలు ఎలాంటిది లేదు. అందుకని ఇది అందరూ ఎవరైనా వేసుకోవచ్చు. ప్రతికూల పరిస్థితుల్లో కొంత దిగుబడులు తగ్గినా ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు రావచ్చని రైతులు ఆశిస్తున్నారు. ఎర్రమిర్చితో పోల్చుకుంటే పురుగు మందుల రూపంలో ఎకరాకు 30,000కు పైగా ఖర్చు తగ్గుతుంది. ప్రస్తుతం మిర్చి యార్డులో క్వింటా 30,000 పైనే ధర పలుకుతోంది. అంటే ఎకరాకు సరాసరి 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా 5 లక్షల ఆదాయం పొందే అవకాశముంటుంది. అందుకే వచ్చే ఏడాది ఈ రకం సాగు విస్తరించే అవకాశముందని రైతు కృష్ణ చెబుతున్నారు.